హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము 10th క్లాస్కి సంబంధించి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లెసన్ని డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం హైడ్రోకార్బన్స్ అంటే ఏంటనేది చూద్దాము. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం హైడ్రోకార్బన్స్ అంటే ఏంటనేది చూద్దాము. ది కాంపౌండ్స్ కంటైనింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ దేర్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. ఏవైనా ఒక కాంపౌండ్లో కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటే ఆ కాంపౌండ్ మనం హైడ్రోకార్బన్ చెప్పేసి అంటాము. హైడ్రోకార్బన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్, క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. అంటే హైడ్రోకార్బన్స్ అనేవి మనకి రెండు రకాలు, ఒకటి ఓపెన్ చైన్ అయితే రెండోది క్లోజ్డ్ చైన్. ఈ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ని మనం ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ లేదా అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని కూడా పిలుస్తాము. అలాగే క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ని మనం సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ పెంటేన్ తీసుకోండి. పెంటేన్కి ఫార్ములా ఏంటి మనకంటే C5H12. సో ఈ పెంటేన్ కాంపౌండ్ని మనం ఇట్లా స్ట్రైట్గా రాయొచ్చు 5 కార్బన్స్ని, లేదంటే ఇట్లా 4 కార్బన్స్ రాయొచ్చు, ఒక బ్రాంచ్ కూడా మనం రాయొచ్చు. అయితే ఇక్కడ ఈ 5 కార్బన్స్ స్ట్రైట్గా ఉన్నటువంటి దాన్ని మనం నార్మల్ పెంటేన్, ఎన్ పెంటేన్ అని, ఇక్కడ ఒక కార్బన్ బ్రాంచ్గా ఉన్నదాన్ని మనం ఐసోపెంటేన్ అంటే ఐసోలేటెడ్ పెంటేన్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ. సో ఇక్కడ స్ట్రైట్ చైన్ ఉన్న కాంపౌండ్ ఇది బ్రాంచ్ ఉన్నటువంటి, ఇక్కడ బ్రాంచ్ ఉంది కదా మిథైల్ అనేది, సో అలా ఉన్న కాంపౌండ్ ఇది. సో ఇలా ఉన్న వాటి మనం ఏంటంటే ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి అంటాము. వీటిని అసైక్లిక్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తాము. ఇట్లా అదే 5 కార్బన్స్ అనేవి ఇలా రింగ్ ఫామ్లో ఉంటాయి, దీని ఏమంటాం సైక్లోపెంటేన్. సో క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్ అని చెప్పేసి పిలుస్తాము. దీన్ని మనం సైక్లిక్ హైడ్రోకార్బన్ అని చెప్పేసి కూడా అంటాము. అంటే సింపుల్గా ఏం లేదు, కార్బన్స్ అన్నీ కూడా ఒక ఓపెన్ టైప్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని మనం ఓపెన్ చైన్ అని, ఇట్లా రింగ్ లాగా ఉంటే దాన్ని మనం క్లోజ్డ్ చైన్ అని చెప్పేసి పిలుస్తాం అంతే. ఆల్ హైడ్రోకార్బన్స్ బోత్ అసైక్లిక్ అండ్ సైక్లిక్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ యాజ్ ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఈ అసైక్లిక్ కానీ సైక్లిక్ కానీ వీటన్నిటిని మళ్ళీ తిరిగి ఆల్కేన్లు, ఆల్కీన్లు, ఆల్కైన్లు అని చెప్పేసి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. మరి ఆల్కేన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. అంటే కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటే వాటిని మనం ఆల్కెన్స్ అని చెప్పేసి అంటాము. ఆల్కెన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. అంటే కనీసం ఒక్క డబుల్ బాండ్ అయినా 2 కార్బన్ల మధ్య ఉంటే ఆ కాంపౌండ్స్ని, ఆ హైడ్రోకార్బన్స్ని మనం ఆల్కెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక ఆల్కైన్స్ అంటే హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 ట్రిపుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. అంటే కాంపౌండ్ ఎంత పెద్దదైనా కావచ్చు, దాంట్లో ఏవైనా ఒక 2 కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఒక ట్రిపుల్ బాండ్ అనేది కనబడితే ఆ కాంపౌండ్ని మనం ఆల్కైన్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక హైడ్రోకార్బన్స్లో ఇంకా వేరే క్లాసిఫికేషన్ కూడా ఉంది, అదేంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ అంటే ఏంటి? ది హైడ్రోకార్బన్ కంటైనింగ్ ఓన్లీ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్. అంటే కార్బన్ కార్బన్ మధ్యలో ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే, అంటే సిగ్మా బాండ్స్ మాత్రమే ఉంటే ఆ హైడ్రోకార్బన్ని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని చెప్పేసి అంటాము. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, ఆల్కేన్స్ అన్నట్టు. ఇక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ది హైడ్రోకార్బన్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. కనీసం ఒక డబుల్ బాండ్ లేదా ఒక ట్రిపుల్ బాండ్ కలిగి ఉన్నటువంటి హైడ్రోకార్బన్ని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని చెప్పేసి పిలుస్తాము. అంటే డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ డబుల్ బాండ్ ట్రిపుల్ అంటే ఏం లేదు, పై బాండ్ని కలిగి ఉండడం అంట. అంటే పై బాండ్ కలిగి ఉన్న హైడ్రోకార్బన్స్ని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా ఆల్కిన్స్, కార్బన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. ఆల్కైన్స్, కార్బన్ కార్బన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్ విత్ కార్బన్, హైడ్రోజన్ అండ్ హాలోజన్. ఇక్కడ ఎక్స్ అంటే హాలోజన్. మరి కార్బన్, హైడ్రోజన్, హాలోజన్ కలిగి ఉంటే వాటిని ఏమంటారో చూద్దాం. దీస్ ఆర్ నోన్ యాజ్ హాలోజన్ డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఆర్ హాలో హైడ్రోకార్బన్స్. ఇలా కార్బన్, హైడ్రోజన్, హాలోజన్స్ని 3 ఆటమ్స్ని కలిగి ఉండే వాటిని మనం హాలో హైడ్రోకార్బన్స్ లేదా హాలోజన్ డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే CH3Cl, ఇక్కడ కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, హాలోజన్ కూడా ఉంది. హాలోజన్స్ అంటే ఏంటి? 7th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నట్టు, అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లాంటివి. సో ఈ కాంపౌండ్ పేరేంటి? మిథైల్ క్లోరైడ్. ఇది కామన్ నేమ్. కానీ ఐప్యాక్ నేమ్ ఏంటి? క్లోరోమీథేన్. అయితే ఈ కామన్ నేమ్స్, ఐప్యాక్ నేమ్స్ ఎలా రాస్తారు ఏంటి అనేది ఈ లెసన్లోనే నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు ఈ నేమ్స్ గురించి నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలా గుర్తుపెట్టుకోండి. CH3CH2Br, దీన్ని మనం కామన్గా ఇథైల్ బ్రోమైడ్ అని, అది ఐప్యాక్ నేమ్ ప్రకారం బ్రోమో ఈథేన్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్ విత్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ని కలిగి ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ని కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్ కొన్ని ఉంటాయి. వాటిలో మొదటిది ఆల్కహాల్స్. ది హైడ్రోకార్బన్ కంటైనింగ్ OH గ్రూప్. OH ఫంక్షనల్ గ్రూప్ని కలిగి ఉండే వాటిని మనం ఆల్కహాల్స్ అని చెప్పేసి అంటాము. వీటి జనరల్ ఫార్ములా ROH అని రాస్తాము. ఎగ్జాంపుల్గా CH3OH, దీన్ని మనం మిథైల్ ఆల్కహాల్ అంటాము. CH3CH2OH ఇథైల్ ఆల్కహాల్ అంటాము. దీని ఆల్డిహైడ్స్. ది హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ COH, లేదంటే దాన్ని CHO అని కూడా అంటాము. CHO గ్రూప్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం దీన్ని. ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూడండి, HCOH
దీన్ని ఫార్మాల్డిహైడ్ అని చెప్పేసి అంటాము. ఐపాక్ నేమ్ ఇథనాల్. CH3COH దీని కామన్ నేమ్ ఎస్టాల్డిహైడ్, ఐపాక్ నేమ్ ఇథనాల్. ఇక్కడ ఆల్కహాల్కి ఓల్ అని వస్తుంది, ఆల్డిహైడ్లకి ఆల్ అని వస్తుంది. ఆల్డిహైడ్ల జనరల్ ఫార్ములా వచ్చేసి RCOH. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంటి? ఆల్కేన్లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయగా వచ్చేటువంటి గ్రూప్ని మనం ఆల్కైల్ గ్రూప్ అని చెప్పేసి అంటాము. ఆల్కేన్ల ఫార్ములా ఏంటి? జనరల్ ఫార్ములా CnH2n+2. అయితే ఆ +2లోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే CnH2n+1 ఉంటే దాన్ని మనం ఆల్కైల్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. అంటే హైడ్రోజన్ రిమూవ్ చేయబడినటువంటి ఆల్కేనే ఆల్కైల్ గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి. కీటోన్స్, ది హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ CO గ్రూప్. సో ఇట్లా CO గ్రూప్ని కలిగి ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ని మనం కీటోన్స్ అని చెప్పేసి అంటాము. CH3COCH3 దీన్ని మనం డైమిథైల్ కీటోన్ అని చెప్పేసి కామన్గా పిలుస్తాము. ఐపాక్ నేమ్ వచ్చేసి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోన్ అంటాము. అయితే ఈ ఐపాక్ నేమ్స్ ఏంటి ఇవన్నీ మీకు నెక్స్ట్ నేను ఐపాక్ నామిక్లేచర్ చెప్తాను ఇదే లెసన్లో, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ అయితే మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఈ కాంపౌండ్స్ నేమ్స్ ఎట్లా రాస్తున్నారు ఏంటి అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇప్పుడు ఏం ఆలోచించకండి. ఐపాక్ నామిక్లేచర్ నేను చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ నేమ్స్ ఏంటనేది మీకు తెలిసిపోతుంది. కాకపోతే ఫస్టే మనం ఐపాక్ నామిక్లేచర్ చెప్పకూడదు, ఎందుకంటే ఫస్ట్ ఈ క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఐపాక్ నామిక్లేచర్ అనేది చెప్పాలి. కాబట్టి ముందుగా మనం ఇక్కడ క్లాసిఫికేషన్ చూస్తున్నాము. CH3CH2COCH3 దీన్ని మనం ఇథైల్ మిథైల్ కీటోన్ అని చెప్పేసి కామన్గా పిలుస్తాము. ఇక ఐపాక్ నేమ్ వచ్చేసి బిట్నోన్. ఈ కీటోన్స్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి RCOO-R'. ఇక్కడ R' ఏంటి? ఆల్కైల్ గ్రూప్స్ విచ్ మే బి సేమ్ ఆర్ డిఫరెంట్. అంటే R' రెండు సేమ్ కావచ్చు, డిఫరెంట్ కావచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ R అంటే మిథైలే, R' అంటే కూడా మిథైలే, అంటే రెండు సేమే. ఇక్కడేమో R అంటేనేమో ఇథైలు, R' అంటే మిథైల్ ఉంది ఇక్కడ, అంటే వేరు గ్రూప్స్ కావచ్చు. ఇక్కడ R' సేమ్ అయితే దాన్ని మనం సిమెట్రికల్ కీటోన్ అని, R' డిఫరెంట్ అయితే దాన్ని మనం అన్సిమెట్రికల్ కీటోన్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మనం ప్రొపనోన్ని సిమెట్రికల్ కీటోన్ గాను, బ్యూటనోన్ని అన్సిమెట్రికల్ కీటోన్ గాను చెప్పవచ్చు. ఇక కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి 4th కాంపౌండ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ది హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ COOH గ్రూప్. COOH అనే ఫంక్షన్ గ్రూప్, అంటే దీన్ని మనం కార్బాక్సిలిక్ గ్రూప్ అంటాం. ఈ గ్రూప్ని కలిగి ఉన్న కాంపౌండ్స్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్పేసి అంటాము. ఎగ్జాంపుల్గా HCOOH దీన్ని మనం ఫార్మిక్ యాసిడ్ అని చెప్పేసి కామన్గా పిలుస్తాము. ఐపాక్ నేమ్ మిథనోయిక్ యాసిడ్. అలాగే CH3COH అవుతుందో దీని కామన్ నేమ్ వచ్చేసి ఎస్టిక్ యాసిడ్, ఐపాక్ నేమ్ వచ్చేసి ఇథనోయిక్ యాసిడ్. ఇక 5th కాంపౌండ్స్ వచ్చేసి ఈథర్స్. ది కాంపౌండ్స్ విత్ ద జనరల్ ఫార్ములా ROR'. అంటే రెండు ఆల్కైల్ గ్రూప్స్ మధ్యలో ఒక ఆక్సిజన్ కనెక్ట్ అయితే వాటిని మనం ఈథర్స్ అని చెప్పేసి అంటాము. ఎగ్జాంపుల్గా CH3OCH3 డైమిథైల్ ఈథర్. దీన్ని మనం ఐపాక్ నేమ్ వచ్చేసి మిథాక్సి మీథేన్ అని చెప్పేసి అంటాము. CH3CH2OCH3 కామన్ నేమ్ వచ్చేసి ఇథైల్ మిథైల్ ఈథర్ అంటాము. దీని ఐపాక్ నేమ్ వచ్చేసి మిథాక్సి ఈథేన్ అని చెప్పేసి అంటాము. 6th వన్ వచ్చేసి ఎస్టర్స్. ది కాంపౌండ్స్ విత్ జనరల్ ఫార్ములా RCOOR'. RCOOH జనరల్ ఫార్ములా ఉన్న వాటినేమో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని అంటాము. ఆ COOHలో H ప్లేస్లో R' ఉంటే వాటిని మనం ఎస్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ఇక్కడ CH3COOCH3 దీన్ని మనం డైమిథైల్ ఎస్టర్ అంటాము. ఇది కామన్ నేమ్. ఐపాక్ నేమ్ వచ్చేసి మిథైల్ ఇథనోయేట్ అని చెప్పేసి పిలుస్తాము. CH3CH2COO-CH2CH3 దీన్ని మనం డై ఇథైల్ ఎస్టర్ అని చెప్పేసి అంటాము. ఇక ఐపాక్ నేమ్ వచ్చేసి ఇథైల్ ప్రొపనోయేట్. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్ విత్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్. కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ కలిగి ఉండే కాంపౌండ్స్ ఏంటో చూద్దాము. వాటిలో అమైన్స్ అనేవి మెయిన్ కాంపౌండ్స్, ఆల్కైల్ డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా. వీటిని మనం అమైన్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ అమోనియా అంటే NH3 ఫార్ములా ఉన్నటువంటి అమోనియా ఏదైతుందో దాంట్లో హైడ్రోజన్ ఆటమ్స్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ వచ్చే కాంపౌండ్స్ మనం అమైన్స్ అని చెప్పేసి అంటాము. ఈ అమైన్స్ 3 రకాలు. ప్రైమరీ అమైన్స్, ఇట్లా 1 డిగ్రీ రాస్తే దాన్ని మనం ప్రైమరీ అంటాము. ప్రైమరీ అమైన్స్, సెకండరీ అమైన్స్, టెర్షరీ అమైన్స్. ఇక్కడ అమోనియాలో ఒక H ప్లేస్లో ఒక H తీసేస్తే ఏమవుతుంది? NH2 అవుతుంది కదా. ఆ తీసేసిన H ప్లేస్లో R రాస్తే RNH2 అవుతుంది. వాటి ప్రైమరీ అమైన్స్ అని. ఒకవేళ 2 హైడ్రోజన్ తీసేసి 2 R గ్రూపులు రాస్తే దాన్ని సెకండరీ అమైన్ అని. 3 హైడ్రోజన్స్ తీసేసి 3 R గ్రూపులు రాసినట్లయితే దాన్ని టెర్షరీ అమైన్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ అమైన్స్ అనేవి దేనికి ఎగ్జాంపుల్? ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ని కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఫంక్షనల్ గ్రూప్ గురించి చూద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే ఫ్యూచర్లో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మనం మన టాపిక్లోకి వెళ్దాం. ది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ డిపెండ్ మెయిన్లీ on an atom or group of atoms in its molecule known as functional group. అంటే ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క క్యారెక్టర్ మొత్తం కూడా దానిలో ఉన్నటువంటి ఆటమ్ లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు.
ఆ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫంక్షనల్ గ్రూప్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇప్పుడు చూడండి ఇక్కడ OH ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసినటువంటి ఈ గ్రూప్ని మనం హైడ్రాక్సీ గ్రూప్ అని, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉన్న CHO గ్రూప్ని ఆల్డిహైడ్ గ్రూప్ అని, కార్బన్ ఆక్సిజన్ ఉన్నదాన్ని డబుల్ బాండ్తో ఉన్నదాన్ని కీటో గ్రూప్ అని, COOH ఉన్నదాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ బై ద టైప్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ దే కంటైన్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి వేరే వేరే రకాలుగా క్లాసిఫై చేయబడ్డాయి. దేని బేస్ చేసుకుని అంటే వాటిలో ఉన్నటువంటి ఫంక్షన్ గ్రూప్ని బేస్ చేసుకొని అవి క్లాసిఫై చేయబడ్డాయి. ROH అంటే OH గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్. R అంటే ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+1. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఆల్కేన్ జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయగా వచ్చినటువంటి గ్రూప్ని మనం ఆల్కైల్ గ్రూప్ అంటాము. దాన్ని మనం జనరల్గా R అని రాస్తాము. ఈ Rకి OH కనెక్ట్ అయితే వాటిని మనం ఆల్కహాల్స్ అని, R CHO గ్రూప్తో కనెక్ట్ అయితే దాన్ని మనం ఆల్డిహైడ్స్ అని, RCOR' ఉంటే కీటోన్స్ అని, RCOOH ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బిహేవియర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది వాటిలో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ని బట్టి ఉంటుంది. అంటే అది OH ఉంటే ఆల్కహాల్ కాబట్టి ఒక రకంగా బిహేవ్ చేస్తాయి, CHO ఉంటే ఆల్డిహైడ్స్ కాబట్టి మరొక రకంగా బిహేవ్ చేస్తాయి. అట్లా కాంపౌండ్స్ కంటైన్ ద సేమ్ ఫంక్షన్ గ్రూప్ అండర్గో సిమిలర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్. అంటే ఒకే రకమైన ఫంక్షన్ గ్రూప్ కలిగినటువంటి కాంపౌండ్స్ ఒకే రకం బిహేవ్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు R ప్లేస్లో మిథైల్ ఉందనుకోండి, మిథైల్ ఆల్కహాల్. R ప్లేస్లో ఇథైల్ గ్రూప్ ఉందనుకోండి, ఇథైల్ ఆల్కహాల్. ఆ మిథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ రెండు కూడా ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే అది ఆల్కహాలే ఇది ఆల్కహాల్ కాబట్టి. అంటే ఒకే రకమైన ఫంక్షన్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్ ఒకే రకమైన ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ మనం ఐసోమెరిజం అంటే ఏంటో చూద్దాము. ది కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములే బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్. అంటే ఏదైనా కాంపౌండ్స్కి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి స్ట్రక్చర్స్ వేరుగా ఉండి ప్రాపర్టీస్ వేరుగా ఉంటే వాటిని మనం ఐసోమర్స్ అని చెప్పేసి అంటాము. అండ్ దిస్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్ ఐసోమరిజం. అంటే ఈ విషయాన్ని మనం ఐసోమరిజం అని చెప్పేసి అంటాము. ఐసో అంటే సేమ్, మర్ అంటే పార్ట్. అంటే ఐసోమర్ అంటే ఒకే రకమైనటువంటి పార్ట్స్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇక ఐసోమరిజంలో టైప్స్ ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ ఐసోమరిజం. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమరిజం. అంటే ఐసోమర్స్ ఏంటి, ఫార్ములా ఒకటే ఉండాలి కానీ స్ట్రక్చర్స్ వేరేగా ఉండాలి. వాటిని ఐసోమర్స్ అని, ఆ కాన్సెప్ట్ని ఐసోమరిజం అంటాం. అయితే స్ట్రక్చరల్ ఐసోమరిజం ఏంటి, స్ట్రక్చర్లో వేరియేషన్ ఉండాలి అన్నట్టు. అంటే ఫార్ములా ఒకటే ఉంటుంది కానీ స్ట్రక్చర్ వేరుగా ఉంటే వాటిని మనం స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని, ఆ కాన్సెప్ట్ని స్ట్రక్చరల్ ఐసోమరిజం అని చెప్పేసి అంటాము. ఇప్పుడు బ్యూటేన్ తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా వచ్చేసి C4H10. అయితే ఆ C4H10ని ఇలా స్ట్రైట్గా రాయొచ్చు మనం, లేదంటే ఒక 3 కార్బన్స్ రాసి ఒక బ్రాంచ్గా రాయొచ్చు. ఇలా రాస్తే మనం N-బ్యూటేన్, నార్మల్ బ్యూటేన్ అని, దీన్ని మనం ఐసోబ్యూటేన్ లేదా ఐసోలేటెడ్ బ్యూటేన్ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో ఈ రెండింటిని మనం ఏమంటాం, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం. అంటే ఫార్ములా ఒకటే ఉండి ఫంక్షనల్ గ్రూప్లో వ్యత్యాసం ఉన్నట్లయితే వాటిని మనం ఫంక్షన్ గ్రూప్ ఐసోమర్స్ అని, ఆ కాన్సెప్ట్ని ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు C3H6O ఉందనుకోండి, ఆ C3H6O అంటే 3 కార్బన్లు 6 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ తోటి స్ట్రక్చర్ని ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ CHO ఉంది కాబట్టి ఇది ఆల్డిహైడ్, ఇక్కడ CO ఉంది కాబట్టి ఇది కీటోన్. అంటే ఫార్ములా ఒకటే కానీ ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఆల్డిహైడ్, ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ కీటోన్. నెక్స్ట్ పొజిషనల్ ఐసోమరిజం. అంటే ఫార్ములా ఒకటే ఉండి ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్లో వ్యత్యాసం ఉన్నట్లయితే దాన్ని మనం పొజిషనల్ ఐసోమర్స్ అని చెప్పేసి, ఆ కాన్సెప్ట్ని పొజిషనల్ ఐసోమర్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక మీరు చూడండి C3H8Oని ఆ ఫార్ములా తోటి స్ట్రక్చర్ ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఇక్కడేమో OH ఎక్కడుంది, ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 1 ప్రొపనోల్ అని, అదే OH రెండో కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 2 ప్రొపనోల్ అంటాం. అదే OH ఇక్కడ ఉంటే ఉంటాం మనం 3 అనము, ఎందుకంటే మన నెంబరింగ్ ఇక్కడ నుంచి ఇస్తాం కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ 1 ప్రొపనోలే అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ మెటామెరిజం. ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి C4H10O. ఈ C4H10Oని మనం ఇలా రాయొచ్చు, లేదంటే ఇలా రాయొచ్చు. దీంట్లో కౌంట్ చేసినా కూడా 4 కార్బన్స్ ఉంటాయి, దీంట్లో 4 ఉంటాయి, హైడ్రోజన్స్ 10 ఉంటాయి, ఆక్సిజన్ 1 ఉంటుంది. కాకపోతే ఇక్కడ 3 కార్బన్లు ఒకవైపు, 1 కార్బన్ ఒకవైపు ఉంది ఆక్సిజన్కి, ఇక్కడేమో 2 కార్బన్లు ఒకవైపు, 2 కార్బన్లు ఒకవైపు ఉంది. వీటిని ఏమంటే మనం ఈథర్స్ అంటాం కదా, ఎందుకంటే ROR' ఫార్ములా ఉన్న వాటిని మనం ఈథర్స్ అంటాము. ఇక్కడ కూడా ROR' ఉంటుంది. ఇక్కడ R ఏమో ప్రొపైల్ గ్రూపు, R' ఏమో మిథైల్ గ్రూపు. ఇక్కడ ROR' రెండు కూడా ఈథైల్ గ్రూప్సే. ఇక్కడ 2 గ్రూప్లు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సిమెట్రికల్ ఈథర్ అని, ఇక్కడ 2 వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దీన్ని అన్సిమెట్రికల్ ఈథర్ అని చెప్పేసి అంటాము. ఇలాంటి వాటిని మనం మెటామర్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ కాన్సెప్ట్ని మనం మెటామరిజం అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇక నెక్స్ట్ వచ్చేసి టాటోమరిజం. ఈ ఫార్ములా చూడండి C3H6O, దీన్ని మనం CH3COCH3 అని రాసుకున్నట్లయితే ఇక్కడ RCOR' ఈ ఫార్ములాని మనం అంటాము కీటోన్ యొక్క ఫార్ములా అంటాము. కాబట్టి ఇది ఒక కీటోన్కి సంబంధించిన కాంపౌండ్. ఇది దీని పేరు వచ్చేసి ప్రొపనోన్. దీన్ని మనం కామన్గా ఎస్టోన్ అని చెప్పేసి పిలుస్తాము. అయితే ఇక్కడ ఈ స్ట్రక్చర్ని మనం కంప్లీట్గా రాసుకున్నట్లయితే CH3ని ఇట్లా CH3 అని రాసి, COని ఇట్లా C11 అని రాసి, CH3ని ఇట్లా CH3 అని రాసుకుంటాము. అయితే ఈ ఫంక్షన్ గ్రూప్ CO అనేది ఏంటి, ఒక కీటో ఫంక్షన్ గ్రూప్. ఈ ఫంక్షన్ గ్రూప్ పక్కన ఉన్నటువంటి కార్బన్ని మనం
ఆల్ఫా కార్బన్ అంటాం. అంటే ఈ ఫంక్షన్ గ్రూప్ అని కాదు, ఏ ఫంక్షన్ గ్రూప్ అయినా కానీ ఫంక్షనల్ గ్రూప్కి డైరెక్ట్గా అటాచ్ అయినటువంటి కార్బన్ని ఆల్ఫా కార్బన్ని, దానిపైన హైడ్రోజన్స్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అని చెప్పేసి అంటాము. అయితే ఇక్కడ ఈ CO అనే కీటో ఫంక్షన్ గ్రూప్ ఏదైతుందో దీనికి రెండు వైపులా కూడా ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. ఆ ఆల్ఫా కార్బన్స్ పైన ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. కాకపోతే 6లో ఏదో ఒక హైడ్రోజన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ కార్బన్ ఆక్సిజన్లో ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ని పైకి మూవ్ చేస్తుంది. ఆక్సిజన్ వైపు మూవ్ అయినప్పుడు కార్బన్ మీద ప్లస్ వస్తుంది కదా, కాబట్టి ఈ CH బాండ్ ఇటు షిఫ్ట్ అయిపోయి H+ దాని నుంచి రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ H+ అయాను ఆ O- కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడ మనకి CC మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇది CO డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయిపోతుంది. H వచ్చేసి Oతో కనెక్ట్ అయ్యి OH అయిపోతుంది. ఇప్పుడు దీని ఏమంటే మనం ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఆల్కేను అండ్ OH ఉంది కాబట్టి ఆల్కహాల్, అంటే ఈనోల్ ఫామ్ అంటాం దీన్ని. ఇలా రాస్తే కీటో ఫామ్, ఇలా రాస్తే ఈనల్ ఫామ్ అంటాం. వీటితో జరిగింది ఏంటి, ఫార్ములా అదే, కాకపోతే ఇక్కడ ఉన్న ప్రోటాన్ అంటే H+ అయాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇట్లా ప్రోటాన్ ఎక్స్చేంజ్ ఒక మాలిక్యూల్లో జరిగి ఒక స్ట్రక్చర్ ఇంకో స్ట్రక్చర్గా మారితే దాన్ని మనం టాటోమరిజం అని, వాటిని టాటోమర్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇప్పుడు దీన్నే ఇట్లా రాసుకోవచ్చు మనం. ఇక నెక్స్ట్ వచ్చేసి హోమోలోగస్ సిరీస్. ది సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ 2 సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫర్ బై బాండ్ CH2 బాండ్ యూనిట్ ఈజ్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్. అంటే ఒక వరుసగా ఉన్నటువంటి కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం తీసుకున్నట్లయితే వాటిలో ఒక కాంపౌండ్ దాని తర్వాత రాబోయే కాంపౌండ్కి ఒక CH2 యూనిట్తో మాత్రమే డిఫరెన్స్ చూపించినట్లయితే, అంటే అర్థం ఏంటి, ఒక కాంపౌండ్ దాని తర్వాత రాబోయే కాంపౌండ్కి ఒక CH2 డిఫరెన్స్ ఉండాలి, మళ్ళీ ఆ కాంపౌండ్కి మళ్ళీ తర్వాత రాబోయే కాంపౌండ్కి ఒక CH2 డిఫరెన్స్ ఉండాలి. అలా కొన్ని వరుసగా ఉన్న కాంపౌండ్స్కి పైన కాంపౌండ్ దాని తర్వాత రాబోయే కాంపౌండ్కి ఒక CH2 యూనిట్ అనేది డిఫరెంట్గా ఉండి మళ్ళీ తర్వాత దాని కాంపౌండ్కి ఇంకొక CH2 డిఫరెంట్ ఉండి అలా ఉంటే వాటిని మనం హోమోలోగస్ సిరీస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆల్కేన్స్ CH4 మీథేన్, C2H6 ఈథేన్, C3H8 ప్రోపేన్. మీథేన్ని మనం HCH2H అని రాయొచ్చు, ఈథేన్ని HCH2CH2H రాయొచ్చు. దీని డిఫరెన్స్ ఏంటి, ఒక CH2 ఎక్స్ట్రా ఉంది దీంట్లో. అలాగే ప్రోపేన్ని HCH2CH2CH2H రాసుకుంటే దీనికి తేడా అంటే ఒక CH2, అంటే దీనికి తేడా ఒక CH2 అయితే దీనికి తేడా ఇంకొక CH2 అన్నట్టు. ఇట్లా ఒక్కొక్క CH2 యూనిట్ ఇంక్రీజ్ అవుతూ పోతే వాటిని మనం హోమోలోగస్ సిరీస్ అని చెప్పేసి అంటాము. ఆల్కహాల్స్ కూడా మనం అట్లాగే తీసుకోవచ్చు. CH3OH మిథనాల్, CH3CH2OH ఇథనాల్, CH3CH2CH2OH ప్రొపనోల్, అది కూడా 1 ప్రొపనోల్. OH అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి దీని తేడా అంటే ఒక CH2, దీని తేడా అంటే ఒక CH2. అంటే ఇథనాల్ ప్రొపనోల్ ఇవన్నీ ఏంటి, మనకి ఒక హోమోలోగస్ సిరీస్ సంబంధించినటువంటి ఆల్కహాల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇథనాల్ తీసుకున్నాం అనుకోండి, దీనికన్నా ఇది ఒక CH2 తక్కువ ఉంది కాబట్టి ఈ మిథనాల్ అనేది ఏమవుతుంది, ఇథనాల్కి లోయర్ హోమోలోగస్ అవుతుంది, అంటే దానికన్నా ఒక CH2 తక్కువ ఉన్నది అవుతుంది. అలాగే ఈ ప్రొపనోల్ అనేది ఈ ఇథనాల్కి హయ్యర్ హోమోలోగా అవుతుంది, అంటే దీనికన్నా ఒక CH2 ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఒక CH2 తక్కువ ఉన్నదాన్ని లోయర్ హోమోలోగా అని, ఒక CH2 ఎక్కువ ఉన్నదాన్ని హయ్యర్ హోమోలోగా అని చెప్పేసి మనం పిలుస్తాము. దే హ్యావ్ వన్ జనరల్ ఫార్ములా. ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా ఏం రాయొచ్చు మనం, CnH2n+ రాయొచ్చు. ఆల్కహాల్స్కి CnH2n+1 OH, అంటే ఒక H+లో OH రాస్తాం అన్నట్టు. ఇక్కడ n వాల్యూ ఎంత, 1 2 3 and so on అని చెప్పేసి మనం తీసుకుంటాం. అయితే ఒక హోమోలోగస్ సిరీస్ సంబంధించిన అన్ని కాంపౌండ్స్ని ఒక జనరల్ ఫార్ములా తోటి మనం ఇండికేట్ చేయొచ్చు అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్కేన్స్ అన్ని, ఇప్పుడు మీథేన్ అయినా ఈథేన్ అయినా ప్రోపేన్ అయినా అన్నిటికీ జనరల్ ఫార్ములా రాయొచ్చు మనం, CnH2n+2 రాయొచ్చు. అట్లాగే ఆల్కహాల్స్ అన్నిటికీ మిథనాల్, ఇథనాల్, ప్రొపనాల్ అన్నిటికీ కూడా CnH2n+1 OH లాంటి జనరల్ ఫార్ములాని మనం రాయొచ్చు. దే పొసెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ డ్యూ టు సేమ్ ఫంక్షనల్ గ్రూప్. అయితే ఒక హోమోలోగస్ సిరీస్లో ఉన్న అన్ని కాంపౌండ్స్కి ఫంక్షన్ గ్రూప్ సేమ్ కాబట్టి అవి కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఒకే రకంగా చూపిస్తాయి అన్నట్టు. ది ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ హోమోలోగస్ సిరీస్ ఆర్ కాల్డ్ హోమోలోగ్స్. అంటే హోమోలోగస్ సిరీస్లో ఉన్నటువంటి ప్రతి కాంపౌండ్ని ఒక హోమోలోగ్ లాగా మనం గుర్తిస్తాము. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం కదా, ఇథనాల్కి మిథనాల్ అనేది ఒక లోయర్ హోమోలోగ్ అయితే ఈ ప్రొపనాల్ అనేది ఇథనాల్కి హయ్యర్ హోమోలోగ్ అవుతుంది. ఇక మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నామిక్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క నామిక్లేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో కింద మీ కామెంట్ అందించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.